నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 15 నెలలైతే అవుతా ఉంది. మంత్రివర్గ విస్తరణ ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిగా చేయలేదు. ఇగ చేస్తాం, అగ చేస్తామని, ఇగ సంక్రాంతి చేస్తాం, దసరా చేస్తామని కూడా పండుగ పేర్లు చెప్పుకుంటూ ముందుకెళ్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. చాలా సార్లు మంత్రివర్గ విస్తరణ చేయడానికి ఢిల్లీకి వెళ్లారు రేవంత్ రెడ్డి గారు. వెళ్లారు. అక్కడ అధిష్టానం కూడా కొంత పేర్లు ససేమిరా అనడంతో మళ్ళీ వెనుదిరిగి రావడము మనకైతే చూస్తా ఉన్నాము. గతంలో ఒక సామెత ఉంటది. 6 నెలలు సాధన చేసి మూలకున్న ముసలామెను కొట్టారంట. అంటే ఈ సామెత కాంగ్రెస్ ఇప్పుడు అధిష్టానానికైతే కొంతవరకైతే ఇంప్లిమెంట్ అయితది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా మంత్రివర్గ విస్తరణ కోసము సాధన చేస్తూనే ఉన్నారు. అంటే వెతుకుతూనే ఉన్నారు. ఈ క్యాండిడేట్, ఆ క్యాండిడేట్ అని అనేక పేర్లు తీసుకొనొచ్చారు. కానీ ఎక్కడ చూసినా గానీ మంత్రివర్గం విస్తరణ కొంత ఆలస్యం అవుతూనే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇగ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏందంటే రేపు అంటే ఆదివారం రోజున కొంతమంది మంత్రి పదవి చేపట్టబోతా ఉన్నారు. వాళ్ళతోని రాజ్‌భవన్‌లో మరి ప్రమాణ స్వీకారం చేపియబోతా ఉన్నారన్న వార్త కూడా చక్కర్లు కొడతా ఉంది. ఇప్పటికి 6 మంత్రి పదవులైతే ఇవ్వాల్సి ఉండగా దాంట్లో 3 పదవులు ఇవ్వబోతున్నట్టుగా మనకైతే అధిష్టానం చెప్తా ఉంది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఎక్కువ ఉండడం వల్ల అంటే ఆ నాయకత్వంలో గూడా చాలామంది ఉన్నారైతే జరుగుతా ఉంది. అంటే సామాజిక వర్గం నుండి చూసుకున్నట్లయితే రెడ్డి నుండి అధికంగా పోటీతత్వం కనబడతా ఉంది కాబట్టి, ఆ సామాజిక వర్గాన్ని కొద్దిగా దూరం పెట్టే పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అనేక పేర్లు వినిపిస్తా ఉన్నాయి. ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు సుదర్శన్ రెడ్డి గావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గావచ్చు, మల్రెడ్డి రంగారెడ్డి గావచ్చు, వీళ్ళ పేర్లయితే వినబడతా ఉన్నాయి. అంటే రెడ్డిల నుండి ఇప్పటికే మంత్రి పదవులు చేపడతా ఉన్నారు. మళ్ళీ ఇంకొక రెడ్డికి ఇవ్వాలా అన్నట్టు గూడా అధిష్టానం ఆలోచిస్తా ఉంది. రెడ్డిలు గాకుండా బీసీలకు ఇచ్చే పరిస్థితి కనబడతా ఉంది. దానిలో మొదటిగా మనం పలుసార్లు గూడా చెప్పుకున్నాం. అధిష్టానము బీసీల నుండి మంత్రివర్గ విస్తరణ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలని గూడా మనం గూడా చెప్పుకున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గూడా ఆలోచిస్తున్నట్టు గూడా తెలుస్తా ఉంది. మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి ముదిరాజు గారికైతే ఇచ్చే పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా ఇంకొక ముస్లిం సామాజిక వర్గానికి చెందిన అమీర్ ఆలిక్ ఖాన్ గూడా ఇస్తారన్నట్టు గూడా ప్రధానంగా కనబడతా ఉంది. ఒక బీసీకి, ఒక మైనారిటీకి ఇవ్వబోతున్నట్టు గూడా తెలుస్తా ఉంది. అధిష్టానం గూడా ఓకే చెప్పారన్నట్టు గూడా తెలుస్తా ఉంది. మరొక వైపు మహిళల నుండి కూడా చూసుకున్నట్లయితే మంత్రి పదవి ఇవ్వాలి అన్నట్టు కూడా కొంత మేరకైతే వినిపిస్తా ఉంది. ఇప్పుడు ప్రధానంగా విజయశాంతి పేరైతే కొంతవరకు వినబడతా ఉంది. అదేవిధంగా యశస్విని రెడ్డి పేరు గూడా వినిపిస్తా ఉంది. అంటే మొదటిసారి గెలిచినప్పటికి కూడా యశస్విని రెడ్డి అక్కడ ఒక మంత్రి స్థాయిలో ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌ని ఓడించడము, అదేవిధంగా వాళ్ళ అత్తగారు ఇప్పటికే జనగాం సంబంధించిన జిల్లా అధ్యక్షుడిగా ఉంటున్నారన్న పేరు గూడా ఖరారైనట్టు గూడా తెలుస్తా ఉంది. ఆ మేరకి యశస్విని రెడ్డి పేరు గూడా కొంతవరకైతే మంత్రివర్గంలో విస్తరణ చేపట్టొచ్చు అనేట్టుగా తెలుస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. కాకుంటే ఇగ విజయశాంతి పేరు గూడా బలంగానే వినిపిస్తా ఉంది. మహిళల నుండి అయితే కొంతమంది పేర్లు గూడా మరి అధిష్టానం ఆలోచిస్తా ఉన్నట్టు గూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఇద్దరు మంత్రులైతే పేర్లైతే ఉన్నాయి. అందులో కొండా సురేఖ గారు, సీతక్క గారైతే ఉన్నారు. కొండా సురేఖ గారు పలు విషయాల్లో వివాదాస్పదమైన విషయం మనందరికీ తెలిసిందే. ఆ వివాదాల నుండి కాంగ్రెస్ పార్టీకి ప్రతిసారి వ్యతిరేకత వస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. దానిలో భాగంగానే కొండా సురేఖని తప్పించి మరొకరు ఆ బెర్త్‌ని ఖాళీ అంటే ఆ బెర్త్‌ని ఫుల్ చేసే పరిస్థితి అయితే కనబడతా ఉంది. కొండా సురేఖ గారిని మంత్రి పదవి నుండి తప్పించాలి అన్నట్టు కూడా అధిష్టానం కొంత ఆలోచిస్తున్న మేరకైతే కనబడుతుంది. ఎందుకంటే చాలా విషయాలు చూసాము. తను మాట్లాడేటప్పుడు గాని కొన్ని తప్పులైతే మాట్లాడుతా ఉంది. ఆ విషయంలో ట్రోల్ వర్షన్ అయితే జరుగుతా ఉన్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తా ఉంది. ఒకవేళ కొండా సురేఖ గారిని తప్పిస్తే ఇంకొక మహిళకైతే ఛాన్స్ కల్పించే పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ అక్కడ కొండా సురేఖని మరి తప్పిస్తారా లేదా అని గూడా మనం ఆలోచించినట్లయితే ఖచ్చితంగా తప్పించకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ అంతంత ఫేమ్ ఉన్న వాళ్ళు గూడా మహిళా లీడర్స్‌లలో ఎవరు లేరు గాబట్టి మరి కొండా సురేఖ గారు ఆ విధంగానే ఉండే పరిస్థితి కనబడుతుంది. తన మంత్రి పదవి గూడా ఉంటుంది. ఒకవేళ అధిష్టానం అయితే ఆలోచిస్తా ఉందనేదైతే క్లియర్ కట్‌గా కనబడతా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఈ ఆదివారం అంటే రేపు ముగ్గురైతే మంత్రి పదవి చేపట్టబోతా ఉన్నారు. దాంట్లో ఒక బీసీ, మరొక మైనారిటీ ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇంకొకరి పేరు ఇంకా వీళ్ళ పేరు ఖరారైతే కాలేదు. కాకుండా ముగ్గురు మినిస్టర్‌లైతే రేపు రాజ్‌భవన్‌లో అయితే మరి ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఫస్ట్ నలుగురని చెప్పారు. కాకుంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ పేర్లు కొద్దిగా దూరం పెట్టడం వల్ల ఒక ముగ్గురినైతే తీసుకొనైతే తెరపైకైతే తీసుకొనొస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. మరో 3 స్థానాలకి అంటే ఇంకా 3 స్థానాలుంటాయి గాబట్టి ఎవరైతే ఇప్పుడు ఈ పదవులు రాలేదని ఎవరైతే ఆశావాదులుంటారో వాళ్ళకి బుజ్జగించే పరిస్థితిలో ఒకవేళ
బుజ్జగించినా గానీ ఒప్పుకోకపోతే అంటే ప్రధానంగా మనము వివేక్ వెంకటస్వామి పేరు తీసుకోవచ్చు. తను గతంలోనే తనకి మొదటి ఫేజ్‌లోనే తనకి మంత్రి పదవి వస్తదని అనుకున్నాం. కాకుంటే వాళ్ళ కుటుంబంలోనే ప్రజాప్రతినిధులు ఎక్కువ ఉండడం అంటే వాళ్ళ కొడుకు గాని, వాళ్ళ అన్నయ్య గాని ఇద్దరు అంటే ముగ్గురు గూడా అక్కడ స్థానికంగా ఒకళ్ళు ఎంపీగా, ఒకళ్ళు ఎమ్మెల్యేగా తను గూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు గాబట్టి అక్కడ వాళ్ళకి పదవులివ్వలేదు. ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో మాదిగ వర్సెస్ మాల ఒక వాతావరణం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే మీనాక్షి నటరాజన్ అయితే 9 మంది ఎమ్మెల్యేలు అయితే కలిసి లెటర్ గూడా ఇచ్చారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతకు మరి మంత్రి పదవి ఇవ్వాలి అన్నట్టు కూడా కొంతవరకైతే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఆ విధంగా చూసుకున్నట్లయితే మరి మాల సామాజిక వర్గానికి గాని, మాదిగ సామాజిక వర్గానికి గాని మంత్రి పదవి ఇచ్చే పరిస్థితి అయితే దాంట్లో అయితే కనబడతా ఉంది. కాకుంటే ఈసారి అయితే ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు ప్రధానంగా ఒక బీసీ నేతను, ఒక మైనారిటీ నేతనైతే ముందుకు తీసుకొనొస్తా ఉన్నారు. ఎస్సీలలోనే మాలామాదిగ వివాదం ఏదైతే ఉందో, ఆ వివాదము పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత మరి అందులోకెళ్ళి ఒకరికి మంత్రి పదవి ఇచ్చే పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి అయితే తనకి మంత్రి పదవి వస్తది, హోమ్ మినిస్టర్ వస్తది అన్నట్టు కూడా అనేక వేదికలలో తను వ్యక్తం చేశారు. తన లోపల ఉన్న భావన కూడా బయటికి కక్కేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. అంటే నాకు మా అన్నకి ఏదైతే మంత్రి పదవి ఇచ్చారో నాకు కూడా మంత్రి పదవి ఇస్తా అంటేనే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను అన్నట్టు తను కూడా అనేక ఎనలేని సేవ చేశాను కాంగ్రెస్ పార్టీకి అన్నట్టుగా రాజగోపాల్ రెడ్డి అనేక వేదికలలో చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు రెడ్డిల వర్గం, మరొక వైపు మాదిగలలో మరి చూసుకున్నట్లయితే మాల మాదిగలు ఆ వర్గంకి పోరు జరుగుతా ఉంది. మరొక వైపు మరి మైనారిటీలు చూసుకున్నట్లయితే మరి ప్రతినిధులు లేకపోవడము కనబడతా ఉంది. ఇంకొకటి మనం ఏదైతే ఉమ్మడి జిల్లాలో ఉన్నాయో, ఉమ్మడి జిల్లాకి ఒక మంత్రి ఉండాలి అన్నట్టుగా ఒక మనకి తెలుస్తా ఉంది. ఆ దాంట్లో భాగంగానే మరి ఇప్పుడు ఉమ్మడి హైదరాబాద్ గానీ, ఆదిలాబాద్ గానీ మనం చూసుకున్నట్లయితే మంత్రులు లేని పరిస్థితి కనబడుతుంది. మరి ఇక్కడ గూడా ఒక మంత్రులను పెట్టాలి గాబట్టి, మరి అధిష్టానం గూడా అక్కడి నుండి ఒక మంత్రివర్గంలోకి భర్తీ ఇయ్యాలి అన్నట్టు గూడా ఆలోచిస్తా ఉంది. అక్కడి నుండి గూడా మరి మంత్రి పదవులు ఇచ్చే పరిస్థితి అయితే నెలకొంటా ఉంది. మరి చూడబోవాలి మరి రేపు ఏ ముగ్గురు మరి ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. మరొక ముగ్గురికి మరి ఎప్పుడు కల్పిస్తారనేదైతే మనమైతే ముందు ముందు చూడబోవాలి.